దేవుడు అంటున్నాడు, hell is afraid of you. నరకము నిన్ను చూసి భయపడుతున్నది. Hell is afraid of me. చెప్పండి కూడా, నరకము నాకు భయపడుతుందని చెప్పండి. Gates of hell is afraid of me. పాతాళలోక ద్వారములను చూసి భయపడుతున్నాయి. Demons are afraid of me. దయ్యములు దురాత్మలు నాకు భయపడుతున్నాయి. Because I am a child of the Most High God. ఎందుకంటే నేను సర్వోన్నతుడైన దేవుని కుమారుడైన కుమార్తెను. He has given us power, authority to become the sons of God. జీవము గల దేవుని కుమారుడు నగుటకు ఆయన నాకు అధికారం అనుగ్రహించాడు. John chapter 1 verse 1. యోహాను సువార్త 1:12 He has given us power and authority to be the sons of God. దేవుని కుమారుడు నగుటకు మనకు అధికారం అనుగ్రహించాడు. Hallelujah. హల్లెలూయా. Because we believe in his name. ఎందుకంటే మనం ఆయన నామమందు విశ్వాసం ఉంచాము. We are the sons of God. మనము దేవుని కుమారులమే. Read 2 Corinthians chapter 6. 2 కొరింథీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయం చదవండి. Read 17 and 18. 17-18 వచనాలు చదవండి. And the Bible says, బైబిల్ చెప్తుంది, I am your father. నేను మీకు తండ్రినై ఉందును. I am the Almighty God. నేను సర్వశక్తి గల దేవుడను. You are my sons and daughters. మీరు నాకు కుమారులు కుమార్తెలు. Hallelujah. హల్లెలూయా. Praise God. దేవునికి స్తోత్రం. We are the sons and daughters of the Most High God. మనము సర్వోన్నతుడైన దేవుని కుమారులము, దేవుని కుమార్తెలము. When Jesus was on this earth, Yesu no demon could stand before him. యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయనకి ఎదురుగా ఏ దురాత్మ కూడా నిలబడలేకపోయేది. No sickness pleaded with him. No, I want to stay in this body. ఏ రోగము కూడా నన్ను విడిచిపెట్టను, ఈ దేహంలో ఉంటాను అని బ్రతిమాలదండి. No problem was too great in order to stand against Jesus Christ. ఏ సమస్య కూడా యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా నిలబడగలిగే శక్తి అధికారం లేదు. Mountains were brought down. కొండలు పెకలించబడ్డాయి. Valleys were filled up. లోయలు పూడ్చబడ్డాయి. Crooked ways were straightened up. వంకరి మార్గములు తిన్నవిగా చేయబడ్డాయి. Now Jesus says, ఇప్పుడు యేసు ప్రభువు అంటున్నారు, I have ascended to heaven. నేను ఇప్పుడు పరలోకానికి వెళ్ళిపోతున్నాను. Now I am enjoying my body. ఇప్పుడు నేను నా దేవుని అనుభవిస్తూ ఉన్నాను. My body shall do the works that I do. నా దేవునిగా నా శరీరమే నేను చేయు క్రియలు చేయబోతున్నది. John 14 chapter 14 verse 12. యోహాను సువార్త 14:12 వచనంలో Jesus says, యేసు ప్రభువు అంటాడు, because I go to the Father, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కాబట్టి anybody who believes in me will do the works that I do. నా యందు విశ్వాసం ఉంచువాడును నేను చేయు క్రియలు చేయును. Greater than this shall he do. నాకంటే గొప్ప కార్యములు చేయను అంటాడు. Jesus was one single man. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఒకే ఒక వ్యక్తిగా వచ్చాడు. So he did some great and wonderful things. ఆయన తన అద్భుత కార్యాలు, చాలా గొప్ప కార్యాలు చేశాడు. Church is almost a billion, 1.3. ఇప్పుడు సంఘం చూస్తే 30 crores Christians in the world. ఇప్పుడు సంఘం చూస్తే దగ్గర దగ్గర ప్రపంచం అంతా చూస్తే 130 కోట్ల మంది సుమారుగా ఉన్నారు. Maybe more. దానికంటే ఎక్కువ ఉండొచ్చు. Hallelujah. హల్లెలూయా. Praise God. దేవునికి స్తోత్రం. And how many great things church can do. ఈ సంఘము ఇంకెన్ని గొప్ప కార్యాలు చేయగలదండి. Hallelujah. హల్లెలూయా. All of us put together మనం అందరం కలిసి చేస్తే can destroy the work of the devil. అపవాది యొక్క కార్యములను మనం లైవ్ చేయగలము. Why did Jesus come? యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు వచ్చారండి? Not only to save that which was lost. నశించిన దానిని వెదకి రక్షించడానికి మాత్రమే కాదు. Not only to seek and save the sinner. పాపులను వెదకి రక్షించడానికి మాత్రమే కాదండి. But he came to destroy the works of the devil. అపవాది క్రియలను లయపరచుటకే మనిషి కుమారుడు వచ్చెను. 1 John chapter 3 verse 8. మొదటి రాసిన పత్రిక 3:8 To destroy the works of the devil. అపవాది క్రియలను లయపరచుటకే మనిషి కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. Somebody hallelujah. గట్టిగా హల్లెలూయా చెప్దాం. Amen. ఆమేన్. Now where is Jesus? యేసు ప్రభువు ఎక్కడున్నాడండి? He is the head of the church. ఆయన సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు. Where is the body? ఇప్పుడు శరీరం ఎక్కడుంది? On this earth. ఈ భూమి మీద ఉంది. So who will do the works of Jesus? ఇప్పుడు యేసు చేసిన కార్యాలు ఎవరు చేస్తున్నారు? You and I will do. నీవు నేను చేస్తూ Who ఉన్నావు. will destroy the works of the devil? అపవాది క్రియలను ఎవరు లయం చేస్తూ ఉన్నారు? You and I will do. నీవు నేను చేస్తూ ఉన్నాము. We are the body of Christ. మనము క్రీస్తు శరీరమై ఉన్నాం. Hallelujah. హల్లెలూయా. Don't be afraid. కాబట్టి భయపడిపోవద్దండి. He has given us such power and authority. ఆయన మనకు అటువంటి శక్తిని, అటువంటి అధికారాన్ని మనకు అనుగ్రహించాడు. The gates of hell cannot
Prevail means they cannot stand before you at any point of your life. పాతాళలోక ద్వారములు నిలువనేరు అంటే దాని అర్థం ఏంటంటే నీ జీవితంలో ఏ క్షణము కూడా నీ మీద ఏమాత్రం ప్రభావం They చూపించలేవు. cannot put up a fight against you forever. నీకు విరోధముగా ఎన్నటికీ కూడా యుద్ధాన్ని ప్రకటించలేవు. They cannot put up a fight against you forever. అంటే ఎల్లప్పటికీ నీకు విరోధంగా ఎన్నటికీ కూడా అవి యుద్ధం చేయవు. ఎల్లకాలం ఎల్లకాలము అవి నీకు వ్యతిరేకంగా నిలబడలేదు. నీకు వ్యతిరేకంగా నిలబడలేదు. They have to go. అవి వెళ్ళిపోవలసిందే. Praise the Lord. హల్లెలూయా. They have to be destroyed. అవి నాశనము కావలసిందే. Who will destroy them? ఎవరు వాటిని నాశనం చేస్తున్నారు? You will destroy them. నీవే వాటిని నాశనం How will చేస్తున్నావు. you destroy them? ఎలా నాశనం Because చేస్తున్నావు? of the authority of God which is in you. దేవుడు నీకు అనుగ్రహించిన ఆ అధికారాన్ని బట్టి, నీలో ఉన్న అధికారాన్ని బట్టి నువ్వు నాశనం How will చేస్తున్నావు. you use that authority? ఆ అధికారాన్ని నువ్వు ఎలా ఉపయోగిస్తున్నావు? In the name of Jesus Christ. యేసు క్రీస్తు నామములో. In the name of Jesus Christ. యేసు క్రీస్తు నామములో. Hallelujah. హల్లెలూయా. How do the sick get healed? రోగులు ఎలాగో స్వస్థత పొందుతున్నారు చెప్పండి. Acts chapter 3. అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయం చూడండి. First let's read verse 8. 8వ వచనం చదువుదాం చూడండి మొదట. No, verse 6. 6వ వచనం చదువుదాం చూడండి మొదట. Then Peter said, silver, I have no silver and gold, but I have something that I will give. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. What do I have? ఏమి కలిగి ఉన్నాను? What do I have? నేను ఏమి కలిగి ఉన్నాను? What do you have? నీవేమి కలిగి ఉన్నావు? What do you have in your life? నీ జీవితంలో నువ్వు ఏమి Not కలిగి ఉన్నావు? silver and gold, వెండి బంగారము కాదు. not wealth and riches of this world. ఆస్తి లేకపోతే ఈ లోక సిరి సంపదలు కాదు. We have something far greater than silver and gold, though God's people can have silver and gold. పిల్లల వెండి బంగారం అనేటువంటి దేవుని ప్రజలు కలిగి ఉంటారు. ఉన్నప్పటికీ కూడా We have something greater. దానికంటే మించి గొప్పది మనం కలిగి ఉన్నాం. In the name of Jesus Christ of Nazareth. ఆ వెండి బంగారముల కంటే గొప్పది నజరేయుడు యేసుక్రీస్తు నామమే. There were many people who were called Jesus. Even చూడండి, in the Bible. బైబిల్లో కూడా అలాగే ప్రపంచంలో కూడా యేసు అని పేరు పెట్టి పిలవబడిన చాలా మంది ఉన్నారండి. Bar Jesus. మరి యేసు అని, And there are so many Jesuses. ఇంకా చాలా మంది యేసు అని పేరు పెట్టుకునే వారు ఉన్నారు. One Jesus Christ of Nazareth. కానీ నజరేయుడకు యేసు ఒకే ఒకడు. Oh, hallelujah. హల్లెలూయా. Because God said he will be called, a Nazareth. నజరేతు వాడు అని పిలువబడతాడని దేవుడు చెప్పాడు కాబట్టి. Praise the Lord. హల్లెలూయా. In the name of Jesus Christ of Nazareth. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున. How did this miracle take place? ఈ అద్భుతం అనేది ఎలాగో జరిగిందండి? In the name of Jesus Christ. యేసుక్రీస్తు నామములో జరిగింది. Now, ఇప్పుడు let's see what Peter has to say about this miracle. ఈ జరిగిన అద్భుతం విషయంలో పేతురు ఏం చెప్పాడో మనం ఒకసారి చూద్దాం. Let's read verses 12 and 13. 12, 13 వచనాలు చదువుదాం చూడండి. Every day this, imported man, born crippled from his birth, was begging at the temple called Beautiful. మరి వాస్తవానికి ఈ ప్రతిరోజు ఈ పుట్టుకతోనే కూర్చోబడినటువంటి వ్యక్తి ఈ శృంగారమైనటువంటి దేవాలయం ఎదుట తీసుకొని రాబడేవాడు. Everyone who came to temple on Sabbath has seen him. మరి విశ్రాంతి దినమున ఆ దేవాలయంలోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆ పుట్టుకతో పుట్టుబడిన అతని వ్యక్తిని అక్కడ చూస్తూ ఉండేవారు. They know how he looks. అతని వెంట్రుకలు ఎలా కనబడుతున్నా చూసేవారు. They know his face. అతని ముఖం ఎలా ఉంటుందో They చూసేవారు. know his clothes. అతని వస్త్రాన్ని చూసేవారు. They know his situation. అతని పరిస్థితిని అంతటి ప్రతిరోజు చూసేవారు. Something changed on that day when Peter and John went to pray to the temple. In the temple. పేతురు, యోహాను ఆ దేవాలయంలోకి వెళ్తున్న సమయంలో ఒక ప్రత్యేకమైన కార్యము జరిగింది. This man got up and walked. ఈ వ్యక్తి లేచి నడవడం ప్రారంభించాడు. But he was not walking. వాస్తవానికి నడవటం లేదండి. He was walking, నడుస్తున్నాడు, leaping, ఎత్తులు వేస్తున్నాడు, praising God. దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. Walking, నడుస్తున్నాడు, leaping, ఎత్తులు వేస్తున్నాడు, and praising God. దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. What made him like that? అతడు అలాగ నడుచుచు గంతులు వేస్తూ The name of Jesus Christ of Nazareth. నజరేయుడగు యేసుక్రీస్తు నామమే. So people came around.
వచ్చారు మోగారు. Marveled at this man walking. ఈ వ్యక్తి నడుస్తుండడం చూసి చాలా విస్మయం పొందారు. In verse 11 you say, because this guy was going after Peter and John. ఈ 11వ వచనం చూస్తే ఈ వ్యక్తి ఆ పేతురు యోహాను వెంట వెళ్తుండడం చూసి ప్రజలందరూ చూసి విస్మయం పొందారు. All the people marveled. అక్కడున్న వారందరూ కూడా చాలా విభ్రాంతి A big gathering came to them. ప్రజలు గొప్ప జనసమూహంగా గుంపుగా పరిగెత్తుకొని వచ్చారు. And then ఆ తర్వాత Peter says something. పేతురు ఒక సంగతి చెప్పాడండి. Listen, వినండి, this is the truth. ఇది అసత్యం. Hallelujah. హల్లెలూయా. Wake them up. లేపటి నుంచి బాగా నిద్రపోతున్నారు. Praise the Lord. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. Praise God. దేవునికి స్తోత్రం. And then Peter saw it. He answered to the people, "You men of Israel, why marvel at this? Or why look you so earnestly on us, as though by our own power or holiness we had made this man to walk?" పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లనెను, ఇశ్రాయేలీయులారా, మీరు దీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడువను వీరికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచూ ఉన్నారు? Many times we think, we can do it in our own strength. చాలా సార్లు ఇలాంటివి మన సొంత శక్తితోనో మన బలంతో చేస్తున్నాం అన్నట్టుగా అనుకుంటుంటాం. Holiness, మన పరిశుద్ధతతో చేస్తున్నట్టుగా అనుకుంటుంటాం. godliness, మనం దైవ భక్తితో చేస్తున్నట్టుగా have to be అనుకుంటాం. more righteous, ఇంకా ఎక్కువ నీతి కలిగి ఉంటే have to be చేస్తాను. more godly, నేను చాలా దైవ భక్తి have కలిగి to ఉంటే pray చేస్తాను. more, నేను ఎక్కువ ప్రార్థన చేస్తే, have to worship more, ఎక్కువగా ప్రభుని ఆరాధిస్తే, have to read Bible 200 times. ఓ బైబిల్లో ఒక 200 సార్లు చదివేస్తే, Then I can cast out demons. అప్పుడే నేను దెయ్యాన్ని వెళ్ళగొట్టగలను. కుదరదండి అలాగా. We cannot do anything on our own power. చూడండి, మన స్వశక్తితో మనం ఏది కూడా చేయలేము. Hallelujah. హల్లెలూయా. Not because of our godliness, మన దైవ భక్తిని బట్టి కాదండి, not because of our righteousness. మన యొక్క స్వనీతిని బట్టి కూడా కాదు. Our righteousness is like filthy rags. మన నీతి అనేటువంటిది మురికి గుడ్డల వంటిది. Hallelujah. హల్లెలూయా. His righteousness, ఆయన నీతి, His holiness, ఆయన పరిశుద్ధత, He brought the fear of God into our lives. ఆయనే దేవుని యందు భయభక్తులను మన జీవితంలో తీసుకువచ్చాడు. హల్లెలూయా. Peter said, పేతురు అంటాడు, it cannot be done because we are more spiritual. మేమేదో ఎక్కువగా అతి ఆత్మీయులు అయిపోయినంత మాత్రం మేమే చేయలేదండి. Some people think, they have to be more spiritual. కొంతమంది ఏమనుకుంటారంటే చాలా అతి ఆత్మీయంగా అయిపోవాలనుకుంటా ఉంటారు. One day disciples came to Jesus. ఒకరోజు శిష్యులు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. Jesus, we saw somebody casting out demons in your name, Yes. but he's not part of us. ఆ శిష్యులు వచ్చి అంటారు, యేసయ్యా, నీ నామములో కొంతమంది దెయ్యాలు వెళ్ళగొడుతున్నారే. ఒకడు నీ నామములో దెయ్యాలు వెళ్ళగొడుతున్నాడు, కానీ అతను మన గుంపు వాడు కాదు. Jesus said, యేసు ప్రభు అంటాడు, he who does a miracle in my name will not look low at me. నా నామమున అద్భుతాలు చేసేటువంటి వాడు నన్ను చులకనగా నన్ను చులకనగా చేయటం లేదు, చూడదు. చూడడు. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Glory to Jesus. యేసయ్యకు మహిమ కలుగును గాక. And he's part of us, even though he's not with us. అతడు మనతో భౌతికంగా లేకపోయినప్పటికీ కూడా మనకు సమమైన వాడు. Same thing happened at the time of Moses. మోషే కాలంలో కూడా అలాగే జరిగిందండి. You can read in Numbers 11. సంఖ్యాకాండము 11వ గురించి చదువుకోవచ్చు. Only 68 came to the tabernacle. కేవలము 68 మంది మాత్రమే ప్రత్యక్ష గుడారం ఎదురుకు వచ్చారు. Two of the elders stayed at the camp. కానీ ఆ 70 మందిలో ఇద్దరు మాత్రం పాలెంలో గుడారం దగ్గర ఉండిపోయారు. And they were also prophesying. కానీ వారు కూడా అక్కడ ప్రవచించడం ప్రారంభించారు. Oh, somebody got jealous. అక్కడ ఒకరికి చాలా అసూయ వచ్చేసింది. So one person brings a report. ఒకడేమో సమాచారం తీసుకొచ్చాడు. Oh, Meshach and somebody. They are not in the
at the tabernacle, but they are in the camp and prophesying. అంటే మోషే అయ్యావారు ఆ గుడారం యొద్దకు రాకపోయినప్పటికీ కూడా వారు పాదములో ఉండి ప్రవచిస్తూ ఉన్నారని చెప్పారు. Joshua gets, burned up. యోషువకి రక్తం ఉడికిపోయింది. Shall I go and stop them? నేను వెళ్ళి ఆపాలా ప్రభా? Moses says, మోషే అంటాడు, I wish that all of them become prophets. వారు మాత్రమే కాదు అందరూ ప్రవక్తలు అవ్వాలని నేను కోరుకుంటున్నాను. Praise the Lord. దేవునికి స్తోత్రం. Jesus, యేసు but he's using your name. అని వారు నీ నామాన్ని వాడుతున్నారయ్యా, But they don't belong to us. కానీ వారు మనకు చెందిన వారు కాదు. Jesus said, అప్పుడు యేసు ప్రభు అంటాడు, he respects my name. అతడు నా నామాన్ని గణపరుస్తూ ఉన్నాడు, He's part of us. అతడు మనకు పాలివాడై ఉన్నాడు. What makes a difference? ఇక్కడ వ్యత్యాసం ఏంటి? Is it your godliness? మన దైవభక్తియా? Is it your righteousness? నీ నీతియా? Is it your own power? నీ సొంత శక్తియా? No. లేదండి. He's a new person. Just heard about Jesus. అతడు క్రొత్తగా వచ్చిన వాడు, యేసుని గురించి అప్పుడే విన్నవాడు, He believed in the name of Jesus. ఆ యేసు నామములో విశ్వాసం కలిగిన వాడు. That day he was born again. He started casting out demons. తిరిగి జన్మించిన ఆ దయ్యాలను కొట్టడం ప్రారంభించాడు. Hallelujah. హల్లెలూయా. You can destroy the works of the devil. మీరు కూడా అపవాది క్రియలను లయపరచగలరు. The gates of hell shall not prevail against you. పాతాళ లోక ద్వారముల మీదట నిలువనేరవు. And Jesus came to destroy the works of the devil. You also have come to destroy the works of the devil. అపవాది క్రియలను లయపరచుటకు యేసుక్రీస్తు ప్రభువు వచ్చాడు కాబట్టి నీవు కూడా అపవాది క్రియలను లయపరచగలవు. This power, ఈ శక్తి, this authority, అధికారము, this healing, ఈ స్వస్థత, this miracle, ఈ అద్భుతాలు it's not because of our own power. ఏదో మన స్వశక్తిని బట్టి జరిగినవి కాదండి. It's not because of our own godliness. మన యొక్క సొంత భక్తిని బట్టి కలిగినది కాదు. Peter said, పేతురు అంటున్నాడు, it is because of the name of Jesus. ఇది యేసు నామమును బట్టియే. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవునికి స్తోత్రం. Praise the Lord. దేవునికి స్తోత్రం. Hallelujah. Hallelujah. Verse 16. 16వ వచనం చూడండి. And his name, through faith in his name, has made this man strong or healthy. ఆయన నామమందలి విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు చూచి ఉన్న వీరిని బలపరిచెను. Hallelujah. Hallelujah. The faith which is by him has given him this perfect soundness in the presence of you all. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలుగజేసెను. Where is our faith? మన విశ్వాసం ఎక్కడండి? In the name of Jesus Christ. యేసుక్రీస్తు నామమందలి మన విశ్వాసం. Hallelujah. Hallelujah. Where is our confidence? మన యొక్క ధైర్యము ఎక్కడ చెప్పండి? In the name of Jesus Christ. యేసుక్రీస్తు నామములో మన ధైర్యం. Where are our miracles? మన అద్భుతాలు ఎక్కడ In ఉన్నాయి? the name of Jesus Christ. యేసుక్రీస్తు నామములో ఉన్నాయి. Where is our healing and health? మన స్వస్థత ఆరోగ్యం ఎక్కడ In the ఉంది? name of Jesus Christ. యేసుక్రీస్తు నామములో. Where is the provision? మన యొక్క అనుగ్రహం ఎక్కడ ఉంది? In the name of Jesus Christ. యేసుక్రీస్తు నామములో మన అవసరం. Where is the grace of God? దేవుని కృప In the name of Jesus Christ. యేసుక్రీస్తు నామములో. When you stand before the Father నీవు తండ్రి ఎదుట నిలవబడినప్పుడు and say, I come to you in the name of Jesus, యేసు నామములో తండ్రి నేను ఎదుటకు వస్తున్నాను అన్నప్పుడు all heaven pays attention. పరలోకమంతా నీ వైపు గమనాన్ని నిలుపుతుంది. All heaven stands in reverence to the name of Jesus Christ. పరలోకమంతా కూడా యేసుక్రీస్తు పరలోకమంతా కూడా యేసుక్రీస్తు నామానికి గౌరవిస్తూ లేచి నిలబడతారు. Hallelujah. Hallelujah. Every angel stands up, on his feet and say, yeah, amen, glory to the name of Jesus. పరలోకములో ప్రతి దేవదూత లేచి నిలబడి యేసుక్రీస్తు నామమునికే మహిమ ఘనత ప్రభావం కలుగును గాకని లేచి నిలబడి It's ఆరాధిస్తారు. not saying Jesus, 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 Jesus in heaven. అలాగే పరలోకములో యేసు 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 అని గాన ప్రతిగానములు చేయడం ప్రారంభిస్తున్నారు. And when the angels, they proclaim the name of God, దేవదూతలు కూడా ఆ యేసు నామాన్ని ఉచ్చరిస్తున్నాయి. the earth trembles at the name of Jesus. ఆ యేసు నామం మీద భూమి వణికి కంపిస్తూ ఉన్నది. Paul and Silas, Bible says, prayed and
praise God through songs. మరి పౌలు ఇలా అంటారు కదా, ఆ పాటల ద్వారా ఆయన్ని స్తుతించండి అంటాడు కీర్తనలో. No, in the prison. చెరసాల్లో వారు ఆ పౌలుసేలు పాటలతో దేవుని స్తుతించారు. Amen. ఆమేన్. What happened? ఏం జరిగింది? Heaven responded. పరలోకము స్పందించింది, Earth responded. భూమి కూడా స్పందించింది. And prison doors were loosed. ఆ చెరసాల తలుపులన్నీ కూడా విప్పబడ్డాయి. We don't have to always say in the name of Jesus I cast you out. మనం ఎప్పుడు యేసు నామమున నిన్ను వెళ్ళగొడతానని చెప్పవసరం లేదండి. You can say, I sing praises to your name. అలా ఆయన నామాన్ని ఉచ్చరిస్తూ పాట పాడితే చాలు. Lord, praises to your name. Oh Lord, for your name is great and greatly to be praised. I sing praises to your name. Oh Lord, praises to your name. Oh Lord, for your name is great and greatly to be praised. స్తుతి పాడగా దేవా, దేవా నీ నామమునకే ప్రభువా ఘనమైనది యెహోవా నీ నామం. స్తుతి పాడగా దేవా నీ నామమునకే ప్రభువా ఘనమైనది యెహోవా నీ నామం. Come on, give them a big hand of praise. ఓ బిగ్గరగా చప్పట్లు కొట్టు ప్రభువుకి. Hallelujah. హల్లెలూయా. When you worship the name of Jesus, అలాగే యేసు నామాన్ని మనం ఆరాధించినప్పుడు heaven responds. పరలోకము స్పందిస్తుంది, Earth trembles. భూమి వణుకుతుంది, The gates of hell shall be broken. పాతాళ లోకపు ద్వారములు విరిచివేయబడతాయి, Prison doors shall be opened. చెరసాల తలుపులు తెరవబడతాయి, People are set free. ప్రజలు విడుదల పొందుతారు, They are healed. వారు స్వస్థత పొందుతారు, People flee people. దెయ్యములు మనుషులు విడిచిపోతాయి. Hallelujah. హల్లెలూయా. Jesus said something. యేసుక్రీస్తు ప్రభు ఒక సంగతి చెప్పారు. If I be lifted up, నేను పైకి ఎత్తబడిన యెడల I will draw all men unto me. సమస్త జనులనెందుకు ఆకర్షింతును. Once he was lifted up on the cross, ఒకసారి ఆయన శిలువ మీద హెచ్చించబడ్డాడు, now he is lifted up above the praises of his people. ఇప్పుడు ఆయన బిడ్డలు చేయి స్తుతుల మూలముగా హెచ్చించబడుతూ ఉన్నాడు. Jesus said, యేసు if ప్రభు I am lifted up, నేను పైకెత్తబడిన యెడల I will draw all men unto me. సమస్త జనులనెందుకు ఆకర్షింతును. How do we lift him up? ఆయన ఎలాగో మనం హెచ్చిస్తాము, For our praise, మన స్తుతుల ద్వారా, worship, మన ఆరాధన ద్వారా, always taking the name of Jesus Christ. ఎప్పుడు కూడా యేసుక్రీస్తు నామాన్ని తీసుకొని ఆయన స్తుతించండి, ఆరాధించండి. Hallelujah. హల్లెలూయా. Most of our songs are based on our experiences. చూడండి, మనం చాలా పాడే మన పాటలను కూడా మన అనుభవాలను ఆధారం చేసుకొని పాడుతుంటాము. I received money. నాకు డబ్బులు వచ్చాయి ప్రభా, మంచి ఇల్లు ఇచ్చావయ్యా. మంచి ఇల్లు ఇచ్చావు. Gave me good house. మంచి ఇల్లు ఇచ్చావయ్యా, Gave me good food. నాకు మంచి ఆహారం ఇచ్చావయ్యా. Like the one song which our choir sang today. ఈరోజు పాడారు కదా, అలాగే Promises come true. వాగ్దానాలు నెరవేర్చాయి, Money comes. డబ్బులు వచ్చాయి, Every blessing comes. ప్రతి ఆశీర్వాదం వస్తుంది. That will not lift up the name of Jesus. I'm telling you the truth. అది నిజంగా వాస్తవం చెప్తున్నా, అది యేసునామాన్ని హెచ్చించదండి. That will only satisfy our soul. అది మన ప్రాణాన్ని తృప్తిపరుస్తుంది అంతే. Yes. అవునండి. We feel good. మనకు మంచి అనిపిస్తుంది అంతే. Yes. అవునండి. I want you to understand this. నేను మీరు అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. Lift the name of Jesus. యేసు నామాన్ని హెచ్చించండి. Hallelujah. హల్లెలూయా. So we have to think. We have to meditate on the name of Jesus. చూడండి, యేసు నామముల గురించి మనం ఆలోచించాలి, అలాగే ధ్యానించాలి కూడా. We have to
meditate on the blood of Jesus. యేసుక్రీస్తు రక్తాన్ని గురించి మనం ధ్యానించాలి. We have to meditate on the resurrection of Jesus. యేసుక్రీస్తు ప్రభువు యొక్క పునరుత్థానం గురించి మనం ధ్యానించాలి. Jesus is all in all. యేసే సర్వములో సర్వమై ఉన్నాడు. బైబిల్ చెప్తుంది everything is made by him. సమస్తమును ఆయన మూలముగా సృజించబడ్డాయి. Everything is made for him. సమస్తము ఆయన నిమిత్తమే సృజించబడ్డాయి. Everything is made by him. సమస్తము ఆయన ద్వారాను ఆయన బట్టే సృజించబడ్డాయి. Hallelujah. హల్లెలూయా. Everything is made for him. సమస్తము ఆయన నిమిత్తమే He సృజించబడ్డాయి. is a living God. ఆయన జీవించే దేవుడు. I was dead. నేను మృతుడనైతిని. I am alive forevermore. అది యుగ యుగములకు నేను సజీవుడను. Take that resurrected name of Jesus ఆ Christ. పునరుత్థానమైన యేసు నామాన్ని మీ చేతపట్టుకున్నప్పుడు Even 24 elders will take up their crowns and fall at the feet of the name of Jesus. 24 దేవదూతలు కూడా లేచి తమ కిరీటములు 24 పెద్దలు కూడా లేచి వారి కిరీటములు పడవేసి యేసు నామమున సాగిలపడ్డాను. Millions of angels will bow and kneel at the name of Jesus. లక్షలాది మంది దేవదూతలు యేసు నామమున ఎదుట వంగి సాగిలపడి ఆరాధిస్తాయి. That's why when Jesus came into this world, అందుకే యేసు లోకానికి వచ్చినప్పుడు demons trembled. దెయ్యములు వణికాయి. They could not stand the presence of Jesus. యేసు యొక్క సముఖములో Now నిలబడలేకపోయాయి. Jesus is not in person today, ఇప్పుడు యేసు వ్యక్తిగా ఇక్కడ లేడు గాని but he is in us. ఆయన మనలో ఉన్నాడు. His name is with us. ఆయన నామం మనతో ఉంది. Hallelujah. హల్లెలూయా. So, కాబట్టి gates of hell shall not prevail against us. పాతాళలో గొప్ప ద్వారములు మన ఎదుట నిలువనెరవు. I started, serving the Lord as a young boy. మరి నేను ఒక యవ్వన బాలుడిగా ఉన్నప్పుడే దేవుని పరిచయం ప్రారంభించాను. When I started praying, నేను అప్పుడు ప్రార్థన చేయడం ప్రారంభించినప్పుడు demons started coming out of people. ఇంకా మనుషులను దెయ్యాలు బయటికి రావడం I ప్రారంభించాను. was scared. నేను భయపడిపోయేవాడిని. I mean, because I was very young. ఎందుకంటే చాలా చిన్నవాడిని. They are not afraid of me. అవి నాకు భయపడేవి కాదండి. They are afraid of the name of Jesus. యేసు నామమునకై భయపడేవి. How many demons were cast out? ఎన్ని దురాత్మలు దెయ్యాలు వెళ్ళగొట్టబడ్డాయి. Once even we cast out legion. ఒకసారి అయితే సేనా దెయ్యాలు కూడా వెళ్ళగొట్టామండి. Amen. ఆమేన్. Oh, I was very young. చాలా చిన్నవాడు అప్పుడు. My eldest brother-in-law, he took me to pray for that person. మరి మా పెద్ద బావ గారు ఆ వ్యక్తికి ప్రార్థన చేయడానికి తీసుకుని వెళ్ళారు. His name was Santosh Kumar. ఆ వ్యక్తి దెయ్యం పట్టిన వ్యక్తి పేరు సంతోష్ కుమార్. So he was brother of my brother-in-law's friend. అతను మరి మా బావ గారి యొక్క స్నేహితుని యొక్క తమ్ముడు కుమారుడు. తమ్ముడు కుమారుడు. తమ్ముడే. మా బావ ఫ్రెండ్ తమ్ముడు. మా బావ గారి స్నేహితుడికి సొంత తమ్ముడు. ఆమేన్. He was a Christian, born Christian. అతను మరి కుటుంబంతో క్రైస్తవ కుటుంబంలో పుట్టినవాడు. But somehow కానీ he started worshiping this I don't want to name it, but there's some Mata. కదా ఒక మాతని పూజించడం ప్రారంభించాడు. And Hyderabad they chant that name. హైదరాబాద్ లో ఆ పేరుని ఎక్కువగా పలుకుతుంటారు. Okay. సరే. One tall idol. అదే విగ్రహం కూడా పెట్టేశారండి. In his school, Christian school. క్రైస్తవ స్కూలే. But he didn't eat anything. He didn't drink water. కానీ అతనే తిండి మానేశాడు, నీళ్లు తాగడం మానేశాడు. He secluded himself in one dark closet. ఒక చీకటి గదిలోకి వెళ్ళిపోయి తలుపు వేసేసుకున్నాడు. He put screens, dark screens. మరి కిటికీలు కాటికి పూర్తిగా చీకటిగా ఉండడానికి నల్లటి తెరలు కూడా పెట్టేసుకున్నాడు. So they called me to pray. అతనికి ప్రార్థన చేయడానికి పిలిచారు. But some of his friends called, one sick Guruji. మరి అతని స్నేహితులు కొంతమంది ఆ సిక్కు గురువును కూడా పిలిచారండి. He says, I will bind the devil and put him in a bottle. ఆ సిక్కు గురువు ఏమన్నాడంటే ఆ దెయ్యాన్ని బంధించి సీసాలో బందీ చేస్తానన్నాడు. But I told this Anna, నేను అంత అన్నాను బాగా స్నేహితులతో, Anna, if you want, we pray. But we should not allow any other person to come. నేను అన్నాను, నన్ను ప్రార్థన చేయమంటే నేను చేస్తాను, కానీ మధ్యలో వేరే ఒకరు ఎవరు రావడానికి వీలేదని చెప్పాను. No two swords can go into one. ఎందుకంటే రెండు కత్తులు ఒక వరలో ఎముడవు కదా. Hello. వింటున్నారా? I got angry. నాకు కోపం వచ్చేసింది. He said, అంటాడు, I will see how you do. నువ్వు ఎలా చూస్తావు, చేస్తావు. Small
bacha, small boy. చిన్న కుర్రాడు వచ్చావి Yeah, but he was very, very old. అతను చాలా పెద్ద ఆయన ముసలైనా. And he was in some black wizard who studied witchcraft. మరి అతడు ఈ మంత్ర విద్యలన్నీ కూడా నేర్చుకున్నవాడు. So we just use the name of Jesus. నేనైతే యేసుక్రీస్తు నామాన్ని అలా When ఉపయోగించాను. something funny happened. అని అక్కడ నవ్వు గొలిపించి ఒక పని జరిగింది. Oh, he said so many things. చాలా I will do చెప్పాడు. this, I will do that. నేను ఇది చేస్తాను అది When చేస్తాను. we opened the curtains, మేము ఆ కర్టెన్ తెరవగానే the demons made him like he was dead. దెయ్యాలు ఆ వ్యక్తిని, ఆ దెయ్యపడ్డ వ్యక్తిని చచ్చిపోయిన వ్యక్తిలాగా చేసి No breathing, ఊపిరి లేదు, ఆటలేదు, no heartbeat, గుండె చప్పుడు లేదు, no movements. ఎటువంటి కదలికలు లేవు. He started going backwards వెంటనే ఈ సిగ్గు ఆయన కలిగేస్తాడు. because he cannot raise a dead man. ఎందుకంటే ఆ సిగ్గు గురువు చనిపోయిన వ్యక్తి లేపలేడు. Only there's one person, is Jesus Christ. చనిపోయిన వాళ్ళు లేపగలిగిన వాడు ఒకే ఒక ఆయన యేసుక్రీస్తు. హల్లెలూయా. He did it before, ఆయన మునుపు చేశాడు, he did it in the time of Jesus, యేసు కాలంలోనే చేశాడు, and he did it again. మరలా చేస్తా ఉన్నాడు, చేశాడు కూడా. Hallelujah. హల్లెలూయా. Praise God. హల్లెలూయా. And some brothers who were with me, నాతో కొంతమంది సహోదరులు కూడా they ఉన్నారు. started going backwards. వాళ్ళు కూడా అలా వెనక్కి వెళ్ళిపోతా ఉన్నారు. Because there's no, it seems there was no life in him. ఎందుకంటే అతనికి ఇంకా ప్రాణం లేదు, ప్రాణం పోయింది అన్నట్టు My కనిపించింది. knees started trembling. నాకు కూడా మోకాలు అనుకున్న ప్రాణం. Yeah, boy, చాలా చిన్నవాడు కదా. But somehow Holy Spirit said, కానీ ఎలాగో పరిశుద్ధాత్మ లోపల నుంచి ప్రేరేపించడం ప్రారంభించాడు. command the angel of death ఆ మరణ in the name of Jesus Christ. యేసుక్రీస్తు నామములో గద్దించాడు. So I went there. నేను అక్కడికి వెళ్ళాను. So I had to kneel down. అక్కడ మోకరించాల్సి వచ్చింది. I said, in the name of Jesus Christ. చెప్పాను యేసుక్రీస్తు That నామములో. was my first dreadful experience. అది నిజంగా మొట్టమొదటి అనుభవం నాకు. అది Dreadful, భయంకరమైన అనుభవం. అది with all shaking, trembling, sweating. చావు పట్టేస్తా ఉన్నాయి. Hallelujah. హల్లెలూయా. And when I commanded the angel of death, ఎప్పుడైతే ఆ మరణ దూతను నేను గద్దించానో got up. వెంటనే లేచాడండి. Everybody got scared. మనకి భయం వేసింది. Then demons started speaking through him. అప్పుడు అతనిలో నుంచి దెయ్యాలు మాట్లాడడం It ప్రారంభం. was around 9 o'clock in the morning. అది ఉదయం 9 గంటల సమయం అండి. By 3 o'clock, all the demons left. మధ్యాహ్నం 3 గంటలకెల్లా మొత్తం దెయ్యాలన్నీ You know విడిచిపెట్టాయి. what he began to say? ఇప్పుడు అతను ఏం చెప్పడం When you ప్రారంభించాడు? hear the sound, ఆ శబ్దం వింటున్నారా? we're all coming. We are many. We are legion. ఓ మేము చాలా మంది, మేము ఒక సేనమే. First time I heard that it was a legion. మొట్టమొదటిసారి అది సేనది అని నేను విన్నానండి. I could have done it in my own power. నా సొంత శక్తి నేను చేయగలిగేది కాదు. I did not have any experience. నాకంటే ఏ అనుభవం కూడా లేదు. I didn't even have any strength. కనీసం నాకంటే ఏ బలం కూడా లేదు. It's the name of Jesus. యేసుక్రీస్తు నామమే. It's the voice of the Holy Spirit. అది పరిశుద్ధాత్మ యొక్క స్వరమే. And the demons were cast out from him. అతనిలో నుంచి ఆ దెయ్యాలు వెలగొట్టబడ్డాయి. Next day he went Hebron church and he partook in the table of the Lord. ఆ తర్వాత రోజే తన హెబ్రోను సంఘానికి వెళ్ళి ప్రభు వల్ల పాల్గొంపులు పొందాడు. What a miracle. ఎంత గొప్ప అద్భుతం అండి. What a deliverance. ఎంత గొప్ప విడుదల. Even legion cannot stand before the name of Jesus. సేనా దెయ్యాలు కూడా యేసు నామం ఎదుట నిలవలేవు. What about your kuti problems? చిన్న చిన్న కుటుంబ సమస్య సంగతి ఏంటి చెప్పండి. Command them in the name of Jesus. యేసుక్రీస్తు నామములో వాటిని ఆజ్ఞాపించాడు. Because ఎందుకంటే gates of hell cannot stand before you. పాతాళ లోకపు ద్వారములు ఎదుట నిలువనేరవు. I have not forgotten binding and loosing. నేను ఇంకా అసలు బంధించడము విడిపించడం గురించి మాట్లాడమంటారు. మర్చిపోలేదు అంశము. Next, తరువాత at Matthew 16. మత్తయి సువార్త 16వ అధ్యాయం. Amen. ఆమేన్. 19. 19వ వచనం చూడండి. We just touch it today, ఈరోజు కొద్దిగా ముట్టుకుందాం అంతే. and then we will study more about binding and loosing. దాని గురించి వివరంగా బంధించబడడం విడిపించబడడం చదువు ధ్యానించాలి. And I will give unto you the keys of the kingdom of heaven, and whatsoever you shall bind on earth shall be bound in heaven, and whatsoever you shall loose on earth shall be loosed in heaven. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేనిని బంధించదువో అది పరలోకమందున బంధింపబడును, భూలోకమందు దేనిని విప్పుదువో అది పరలోకమందున విప్పబడునని అతనితో చెప్పాను. Praise the Lord. హల్లెలూయా. Binding and loosing. బంధించుట విడిపించుట. Amen. ఆమేన్. And come to chapter 18. 18వ అధ్యాయానికి రండి. Jesus said it to Peter. యేసుక్రీస్తు ప్రభువు పేతురుతో అంటున్నాడు. So many of us
we can make excuses. It was given to Peter only. మళ్ళీ చాలా మందిని పుట్టుసారి చెప్తా ఉన్నారు అదేంటంటే అది పేతురికి ఇవ్వండి కదండి అని. Not me. నాకు కాదులేండి, Not me. నాకు కాదు. But Jesus says, కానీ యేసుప్రభు అంటున్నాడు everybody. అందరి గురించి అంటున్నాడు చూడండి. In verse 8, chapter 18, verse 18. 18వ అధ్యాయం 18వ వచనం చూడండి. Verily, most assuredly I say unto you, whatsoever you shall bind on earth shall be bound in heaven, and whatsoever you shall loose on earth shall be loosed in heaven. భూమి మీద మీరు వేటిని బంధితురో అవి పరలోకమందున బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందున విప్పబడిన చెప్తున్నాను. హల్లెలూయా. I bind sickness in Jesus' name. యేసు నామములో ఈ రోగాన్ని బంధిస్తున్నాను. And I loose myself from sickness. ఆ రోగము నుండి నన్ను నేను విడిపించుకుంటున్నాను. I bind sickness in you in Jesus' name. యేసు నామములో మీకున్న రోగాన్ని బంధిస్తున్నాను. I loose you in Jesus' name. యేసు నామములో ఆ రోగము నుంచి మీకు విడుదల ఇస్తూ ఉన్నాను. That's it. అంతేనండి. Just believe and speak. కేవలం నమ్మండి, నమ్మి పలకండి అంతే. Bind the negative forces. ఆ వ్యతిరేక బలగాన్ని బంధించండి. Loose the positive forces. అనుకూలమైనటువంటి బలగాన్ని విడిపించండి, Amen. విడుదల చేయండి. Bind sickness. రోగాన్ని బంధించండి, Bind the devil. దురాత్మను బంధించండి, Bind all the opposition. మరి ప్రతి విధమైన వ్యతిరేకతను ఆ విరోధాన్ని బంధించండి. Bind your mountains. కొండను బంధించండి, Command them. వాటిని ఆజ్ఞాపించండి. Go away from my life. నా జీవితం నుంచి తొలగిపో అని I చెప్పండి. bind you in Jesus' name. యేసు నామమున నేను బంధిస్తున్నాను. What's happening? ఏం జరుగుతుంది? In heaven, God binds them. మీరు ఎక్కడ బంధిస్తే పరలోకములో దేవుడు వాటిని బంధిస్తాడు. They're imprisoned. అవి బంధించబడి చెరసాలు పెట్టబడతాయి. They're bound. అవి బంధించబడతాయి. What does it mean? దాని అర్థం ఏంటి? Imprisoned. అవి చెరసాల్లో బంధించబడి ఉంటాయి. They cannot come out of that prison. ఆ చెర నుండి బయటకు అవి ఏ మాత్రము రాలేదు. You go take the keys of heaven and open it. నీవు వెళ్ళి పరలోక రాజ్యం తాళాలు చెవి తీసుకున్న వాటిని విప్పితేనే తప్ప బయటికి రావాలి. Come. రండి అంటే Fear, భయం ద్వారా, worry, చింతల ద్వారా, anxiety. ఆందోళన ద్వారా, What happens tomorrow? అమ్మో రేపు ఏం జరుగుతుందో, All these negative things. ఇలాంటి వ్యతిరేకమైన విషయాలన్నిటికీ మీరు అనుమతిస్తే You lose them again. వాటిని మరలా మీరు విప్పేవారు అయిపోతారు. Once you bind them, ఒక్కసారి మీరు వాటిని బంధించిన let తర్వాత them be bound forever. అవి నిరంతరం ఎప్పటికీ బంధించబడేవిగానే ఉండనివ్వండి. You don't have to bind them again and again. మరలా మాటి కూడా బంధించవలసిన అవసరం లేదు. దేవానికి My వందనాలు. sickness is bound. ఆ రోగం బంధించబడి ఉంది, My problems are ఆ bound. సమస్యలు బంధించబడి ఉన్నాయి, Demons are ఆ bound. దయ్యములు బంధించబడి ఉన్నాయి. I am free. నేను విడుదల పొంది I ఉన్నాను. want to lift up your name, Jesus. నీ నామాన్ని పైకి Everyone ఎత్తించాలనుకుంటున్నాను. says, I am free. ఓ అందరూ చెప్పండి, నేను విడుదల పొందాను. నేను ఆరోగ్యంతో I am ఉన్నాను. delivered. నేను విడుదల I am పొందుతున్నాను. redeemed. నేను విమోచించబడి I have the ఉన్నాను. life of Christ in me. నాలో క్రీస్తు I జీవాన్ని am కలిగి living ఉన్నాను. the life of resurrection. నాలో పునరుత్థాన జీవాన్ని నేను కలిగి ఉన్నాను. I am saved. నేను I am భద్రపరచబడి ఉన్నాను. sanctified. నేను శుద్ధి I am చేయబడి born ఉన్నాను. again. నేను తిరిగి I am a జన్మించాను. new creation. నూతన సృష్టి. Thank you, Lord. యేసయ్యా నీకు వందనాలు. Thank you, Jesus. యేసు నీకు వందనాలు. Keep on praising the name of Jesus. యేసయ్య నీ నామమును స్తుతిస్తున్నామయ్యా. Once you bind, it is bound. మీరు ఒక్కసారి బంధిస్తే చాలు, అది Once బంధించబడితే you lose yourself or lose others, they are loose. దాని నుంచి మిమ్మల్ని మీరు ఒక్కసారి విడిపించుకున్నప్పుడు, ఇతరులు విడిపించినప్పుడు విడిపించబడినట్టే. Amen. ఆమేన్. This is the power ఇది that Jesus has entrusted in our hands. యేసుక్రీస్తు వారు మన చేతులకు అప్పగించిన ఆ శక్తి Not అధికారం. ordinary power. ఇది మామూలు శక్తి అధికారం కాదండి. As you listen to this word, ఈ వాక్యమును మీరు వింటుండగానే gates of hell are shaking and పాతాళ లోకము ద్వారములు భయముతో వణికిపోతూ ఉన్నాయి. hallelujah. హల్లెలూయా. Why? ఎందుకు? When you receive the revelation from Jesus, యేసు యొద్ద నుండి ఈ ప్రత్యక్షతను మీరు పొందుకున్నప్పుడు you're built upon that foundation. ఆ పునాది మీద మీరు కట్టబడుతున్నారు. When you're built on that rock, ఆ బండ మీద మీరు కట్టబడుతున్నప్పుడు no demon can stand against you. ఏ దురాత్మ మీకు విరోధముగా నిలబడలేవు. Come on, give them a big hand of praise. బిగ్గరగా కబుర్లు ప్రభువుని కనపడుతున్నారు. Amen. ఆమేన్. Let me pray. ప్రార్థన చేసుకుందాం. Thank you, Lord. యేసయ్య నీకు వందనాలు ప్రభువా. Thank you, Jesus. యేసు నీకు వందనాలు. Thank you, Lord. ప్రభువా నీకు వందనాలు. Please help every one of your children to receive this word
of revelation which has come from you, because you are the rock, అయ్యా you are the foundation. నీ బిడ్డలైనటువంటి మన ప్రతి ఒక్కరూ కూడా నీవే ఆ పునాది, నీవే ఆ ప్రత్యక్షత ఉన్నావని ఆ ప్రత్యక్షతను పొందుకోవడానికి సహాయం చేయండి. Gates of hell shall not prevail against your body. పాతాళ లోకపు ద్వారములు సంఘం అనే మీ శరీరం ఎదుట నిలవబడలేవు అన్న ప్రత్యక్షతను పొందుకోవడానికి సహాయం చేయండి. Thank you for the wonderful name of Jesus, which has invested this power in us. అయ్యా మాలో ఈ శక్తిని ఉంచినటువంటి ఆ యేసు నామములో ఉన్న శక్తిని, అధికారాన్ని మేము గ్రహించడానికి సహాయం చేయండి. Not because our own power. మా స్వశక్తిని బట్టి కాదు నాయన. It's not because of our own righteousness or godliness. మా సొంత నీతిని బట్టో మా భక్తిని బట్టో కాదు నాయన. It's because of the faith in the name of Jesus. యేసు క్రీస్తు నామములో ఉన్న విశ్వాసము ద్వారానే. That name is reverence in heaven and earth. ఆ నామమే పరలోకమందును భూమి మీదను అది మహిమపరచబడుతూ ఉన్నది. Yes, Lord. అవును ప్రభా. We adore you, Lord. We worship you. ఓ నేను ఆరాధిస్తున్నాం, ఎదుట సాగిల పడుతూ ఉన్నాం. The name of Jesus is a strong and mighty tower. యేసు నామమే బలమైన దుర్గమైనది. When we bind the devils and sickness or adversity, they have to be bound in the name of Jesus. రోగమును, విరోధిని, ఆ వ్యతిరేకతను మేము బంధించినప్పుడు యేసు నామములో అవి బంధించబడవలసిందే. And we lose ourselves. Every bondage of the enemy. ఆ శత్రువు యొక్క ప్రతి బంధకము నుంచి మమ్మల్ని మేము విడిపించుకుంటూ ఉన్నాము. Because the prison doors are open. ఎందుకంటే చెరసాల ద్వారములు తెరవబడ్డాయి. Help us to sing the name of Jesus. యేసు నామముల గురించి పాడడానికి మాకు సహాయం చేయండి. Help us to worship the name of Jesus. యేసు నామమును ఆరాధించడానికి మాకు సహాయం చేయండి. Help us to lift up the name of Jesus. యేసు నామాన్ని పైకి హెచ్చించడానికి మాకు సహాయం చేయండి. When we lift up the name of Jesus, యేసు నామాన్ని హెచ్చించినప్పుడు you will draw all men unto you. యేసయ్యా నీవు సమస్త జనులను ఎదుగు ఆకర్షించుకుంటావు. Thank you, Lord. వందనాలు Help ప్రభువా. us to lift up your name. అలాగే నీ నామాన్ని హెచ్చించడానికి మాకు సహాయం చేయండి. We give all the glory, praise and honor. నీకే సమస్త Jesus' మహిమ, mighty name. ఘనత, ప్రభావములు యేసు నామములో మీకే చెల్లిస్తున్నాము తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని దివ్య ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సమాధానం సదాకాలం తోడు నడిపించి కాపాడును గాక. ఆమేన్.